Hi guys, namaste, welcome to our channel. This is Sivaprasadthallapalle. Okay guys, ఇప్పుడైతే టైం 7 అవుతుంది అన్నమాట, ఎర్లీ మార్నింగ్. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఈరోజు ట్రిప్ అయితే కమ్మకి నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక మ్యారేజ్ ఉంది. సో వీడియో అయితే మంచిగా ఉంటుంది గైస్, మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో టు ద వీడియో. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఓకే వచ్చామమ్మా. ఓకే గాయస్, ఇప్పుడైతే అనంతపురం దాటినాం అనమాట ఇప్పుడే. సో మేమైతే ఇప్పుడు గుత్తి మీద యాడికి వెళ్తున్నాం. అది కూడా మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట. ఒక 200 నుంచి 250 కిలోమీటర్స్ రావచ్చు అనుకుంటున్నాను నేను టోటల్గా చెప్పుకుంటే. నా బైక్ అయితే తీసుకురాలేదు నేను, ఎందుకంటే నా బైక్ సర్వీస్కి ఇవ్వాలి. అండ్ మనమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట గ్లామర్ మీద. అలా మనం స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. మధ్యలో కర్నూలు, గుత్తి ఇవి టచ్ అవుతాయి అనమాట. చూడండి, ఫస్ట్ గుత్తి వస్తుంది, కర్నూలు వస్తుంది, హైదరాబాద్. స్కై కూడా బాగా వస్తుంది, సూపర్ ఉంది అసలు. వ్యూ మాత్రం పొద్దున్నే చాలా వరకు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాసి ఇక్కడ. వడంపేట మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అనంతపురం వాళ్ళకి. ఈ క్రాసింగ్లో చాలా డేంజర్ అనమాట, చాలా యాక్సిడెంట్ అయినాయి ఇక్కడ. నేను చాలా చూసినా, నేను చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. ఇందాకనే మనకి స్టాండ్ వేసుకోలేదని చెప్పి ఒక ఆయన చెప్పినాడు అనమాట. సో థ్యాంక్ యూ అనమాట ఆయనకి. ఏంది బ్లడ్ ఇట్లా అయింది అబ్బాయిడా, ఏంది సార్ బ్లడ్ అది అట్లా అయింది నాయన. స్కై అయితే మాత్రం సూపర్ సూపర్ అనిపిస్తుంది ఈరోజు, ఎందుకంటే క్లౌడ్స్ రాక కూడా 3 to 5 days అయింది. ఈ మధ్య చూస్తాను కదా, గోపురం కొన్న తర్వాత నుంచి క్లౌడ్స్ ఎక్కువనే లేవు, అంటే స్కై బ్లూ కానీ అట్లా ఏం లేదు. ఈ తుఫాను వల్ల ఏమైందంటే అంతా కూడా మామూలుగా క్లౌడీగా ఉందన్నమాట. అది ఇప్పుడు నాతో పాటు ఉన్నది మాత్రం విష్ణు. ముందర వెళ్తున్నారు కదా, ముందర వచ్చేసి తిమ్మరాజు ఉన్నాడు అనమాట బైక్లో. అది తిమ్మరాజు బండి FZ అది. అండ్ ముందర వేరే ఒక బ్యాచ్ పోతుంది అనమాట, 2 ఉన్నారు. మొత్తానికైతే 6 వెళ్తున్నాం అనమాట ఈ మ్యారేజ్కి. అండ్ మీరు గమనిస్తే గాయస్ చూడండి, ఇది ఉంది కదా, మీకు కెమెరాలో కొద్దిగా లాంగ్లో చూపిస్తా. ఇదంతా పౌచ్ లాగా వేసుకున్నాను అనమాట నేను. టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే 70 రూపీస్ అయింది. వెల్త్రో అంతా వేసి హెల్మెట్కి ఫిట్ చేయించిన, మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే కంఫర్ట్గా తోలుతున్నాను నేను. ఈ రైడింగ్ జాకెట్ ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే సో సింపుల్గా వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏమి వీళ్ళు ఇక్కడ ఆపుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇట్లా పోతూ ఉంటే నాకైతే మాత్రం ఫీలింగ్ అమేజింగ్ అనిపిస్తుంది. వీడు చూడు జఫా వాడు ఎట్లా కటింగ్ చేస్తున్నాడు. హైవేలో పోతున్నాడు, అవతల స్పీడ్ పోయి రోడ్డు కదా, వాడు స్లో చేసుకున్నాడు. మరి ఏం ప్రాబ్లమో తెలియదు, నాకు తెలిసి ఇక్కడ ఆపుకోవడానికి అనుకుంటా. లెఫ్ట్ సైడ్ ఎండకి ఈ క్లైమేట్కి అసలు భలే ఉంది అబ్బా. వర్షం పడే సూచనలు అయితే నాకైతే అనిపించట్లే. పడదు మ్యాక్సిమం ఈరోజు వర్షం, బట్ చెప్పలేము. నేచర్ ఏమైనా చేయొచ్చు, నేచర్తో మనం ఎప్పుడు పోటీ పడకూడదు. ఓకే గాయస్, ఇట్లా వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే పామిడికి వెళ్ళొచ్చు అనమాట. పామిడిలో మోస్ట్ ఫేమస్ ఏంటంటే బట్టలు తక్కువ రేటు దొరుకుతాయి అనమాట. ఏదైనా కావచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఏదైనా కావచ్చు, బట్టలు చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి. ఓరని పాసులా ఇక్కడ ఎంత విశాలంగా ఉంది చూడండి. మొత్తం అంతా వరి వేసినారు, అంత గ్రీనరీ ఉంది అసలు. పచ్చగా ఉండాలి, ఇట్లా ఉండాలి. పల్లెటూరులు అన్నీ ఇట్లా పచ్చగా వెలిగిపోతే అది భలే ఉంటుంది. నాకెందుకు ఈరోజు ఎక్కువ పచ్చని పంట పొలాలు ఎక్కువ పచ్చగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఈ మధ్యనే వర్షం పడింది కదా బాగా. ఈ ఎండకి ఇంకా పచ్చగా తయారవుతాయి అనమాట, ఏదైనా కావచ్చు, చెట్లు కావచ్చు, పంటలు కావచ్చు. సో ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా మీరు గమనించవచ్చు గాయస్. ఓ మై గాడ్, ఎండ కనిపిస్తలేదు తెలియదు కానీ ఓరని చూసేంత ఉంది. చూడండి, స్మెల్ కూడా అసలు పంట స్మెల్ భలే వస్తుంది నాకు. ఓకే గాయస్, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక టీ బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు మనం 32 కిలోమీటర్స్ వచ్చాం అనమాట అనంతపురం నుంచి. ఇక్కడ కూడా చాయ్ బాగుంది. నెక్స్ట్ టైం కూడా ఇక్కడ ట్రై చేస్తా ఒకవేళ ఈ రూట్లో వస్తే. ఈడంతా ఇటు వస్తాడు రే టైం వేరా. ఓకే, వీళ్ళు కూడా మన బ్యాచ్ అనమాట. ఇందాక చెప్పినాం కదా 6 అని, వాళ్ళల్లో వీళ్ళిద్దరు ఇక్కడ జాయిన్ అయ్యారనమాట. హాయ్ బ్రో. ఓకే గాయస్, ఇప్పుడు ప్లాన్లో ఒక చిన్న మార్పు అనమాట. ఇందాక గుత్తి మీద వెళ్దాం అనుకున్నాం కదా, బట్ ఇందాక కలిసిన గ్రూప్ ఉంది కదా, వాళ్ళకు ఒక షార్ట్ కట్ రూట్ తెలుసంట. అది మాకు యాక్చువల్గా గూగుల్ తల్లి కూడా చూపించింది. ఆ రూట్ వచ్చేసి మిడ్తూరు మీద వెళ్ళే రూట్ అనమాట. సో ఇప్పుడు ఆ రూట్లో వెళ్దామని ఫిక్స్ అయినాం అందరం. చూద్దాం, అది కూడా డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేస్తున్నాం. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఎప్పుడు కానీ ఇట్లా గ్రూప్తో కలిసి వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఇది నేషనల్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి మిడుతూరు అనమాట.
ఇందాక చెప్పినా కదా మిడితూరులోంచి వెళ్ళాలని. ఈ లిఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లోంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి గైస్. ఇదంతా ఇక్కడ నుంచి విలేజెస్ ఉండొచ్చు మేబీ. ఇది ఉంది కదా బండి, గ్లామర్ ఉంది కదా, హీరో వెహికల్స్ కూడా సూపర్ ఉంటాయి పర్ఫార్మెన్స్. పట్టుకుంటే పోతుంది అబ్బా. ఇందాక 80 పైన నేను టచ్ చేసినా కదా, బాగా స్పీడ్ బాగా పోతుంది, కంఫర్ట్గా ఉందన్నమాట. బ్రేక్ దొక్కుతున్నా కూడా బాగా టైంకి రెస్పాండ్ అవుతుంది. సో ఇలా ఉంటే చిన్న బండ్లు అనుకుంటాం కానీ చిన్న బండ్లే బాగా ఎక్కువ మైలేజ్ వస్తాయి అబ్బా. మనం తక్కువ నుంచి నేయకూడదు. ఏ బండి అయితేనే ఉంది చెప్పండి. ఇది ఒక సబ్వే లాగా ఉంది. కోటకొండ పామిడి తాడిపత్రి డిపో బస్సు ఇక్కడ వచ్చిందనమాట. ఓకే. ఇట్లా ఉంటే నాకు వాళ్ళ ఇష్టం. ఊర్ల దగ్గర చింత చెట్లు కానీ వేప చెట్లు కానీ పెద్దగా ఉంటాయి కదా, అలా ఉంటే నాకు ఇంకా స్టే చేయడానికి, ఎప్పుడైనా కూర్చోవడానికి, టైం పాస్ చేయడానికి భలే ఉంటుంది. ఏదబ్బా ఇన్ని బస్సులు వస్తున్నాయి ఈ రూట్లో, తగ్గేట్టుగా లేరా వీళ్ళు. ఈ రోడ్ ఏమో స్టార్టింగ్లోనే అడ్వెంచరస్ అనిపిస్తుంది నాకైతే. మా ఫ్రెండ్ ఆగమని చెప్పినాడు. రోడ్ ఇట్లా ఉంటుంది ఏంది కుంప తీసి. ఇక్కడ పత్తి వేసినారు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా పత్తి. ఇదంతా పత్తి వ్యాపారమేమో. ఈ బెలైనో ముందు పోతుంది, మనకు రోడ్ కన్ఫ్యూజ్ చేస్తారనమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా పోతారు, మన మధ్యలో పోతాం కదా, మధ్యలో గుంట ఉంటుంది ఖచ్చితంగా. ఇట్లా చాలాసార్లు నేను ఇబ్బంది పడడం జరిగింది. ఓకే, సక్సెస్ఫుల్గా బెలైనాను కూడా ఓవర్టేక్ చేసేసినాము. తాళ్ళపల్లి నుంచి మా ఊరు రూట్ కొడుతుంది. ఈ రూట్లో పోతుంటే నిజంగా అదే ఫీల్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇట్లే ఉంటాయి పంట పొలాలు అన్నీ. వావ్, వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా కానీ చుట్టూ చూడండి విశాలంగా అంతా గ్రీనరీనే, అంతా పత్తి వేసినారు వీళ్ళంతా. పత్తి తప్ప వేరేది వేరే వీళ్ళు. అది చూడాల. ఆ ఎద్దుల బండి కూడా చూసింటారు మీరు, ఎంత బాగా రోడ్డు కూడా పెట్టుకొని మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళు పత్తి వ్యాపారం ఎక్కువ. స్టార్టింగ్లోనే మొత్తం అంతా ఎరువులు అవన్నీ ఉంటాయి కదా, మిక్స్ చేసుకోవడం, కలుపుకుంటా చల్లుకుంటూ రావడం. ఎంత వరకు ఉంది ఓరని పాసుకుల పత్తి వ్యాపారం చూడండి. అది చూడాలా. ఇది మనకు కావాల్సిన రైడ్. ఇది అందరూ చేస్తారు హైవేలలో, ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు, కానీ మనం చేయాల్సింది కరెక్ట్ ప్లేస్ అంటే ఇది. విలేజెస్లోకి కూడా వెళ్ళాలన్నమాట. రైడ్ చేయాలంటే ఇలాంటి చోట కూడా చేయాలి. ఎందుకో ఇక్కడ రాగానే అంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఆ స్మెల్ కానీ ఇదంతా హైలైట్, అసలు సూపర్. చూడండి ఇందాక నుంచి వస్తాను కదా నేను, దగ్గర నాకు ఒక 4 నుంచి 5 ఎద్దుల బండ్లు కనిపించాయి రోడ్డు మీద ఆగి. మొత్తం అంతా పత్తే అనమాట. ఇంతమంది పత్తి వేసినారు చూడండి. ఇక్కడ చిన్నగా రావాలమ్మా ఇతిహాసు, అంత ఫాస్ట్ పోతే ఎట్లా. ఇక్కడ ఇంకోటి విలేజెస్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ తోలుతుంటారు డ్రైవింగ్, చాలా జాగ్రత్తగా పోతూ ఉండాలి కదా. ఈ ఊరి పేరు వచ్చేసి అక్షయ్ కాలనీ అంట. ఇదేదో వంకలా ఉంది కానీ వాటర్ అంతా స్టోరేజ్ ఉందన్నమాట. కొద్దిగా దట్టి వాటర్ ఇవి. మొత్తానికైతే మనం విలేజెస్ మీద రైడ్ చేస్తున్నాం అనమాట గోప్రో తీసుకొని ఆఫ్టర్ లాంగ్ టైం. అయినా పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు మాస్కులు లేకుండా. విలేజెస్లో కూడా చూడండి ఎవరు కూడా మాస్కులు పెట్టుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఉండడం ఇష్టపడతారేమో, కానీ మాస్క్ పెట్టుకోవడం కూడా మంచిదే, అది కూడా మనకి సేఫ్ కదా. బట్ ఏంటంటే విలేజెస్ని మాత్రం మనం పొల్యూట్ చేయకూడదు అబ్బా. అంటే ఎక్కడి నుంచి వచ్చి రోగాలన్నీ తీసుకొచ్చి మనం విలేజ్లో పెట్టకూడదు. గాయ్స్ ఒకవేళ ఎవరైనా ఈ ఊళ్ళో ఉంటే ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ కూడా చేయండి, ఓకేనా. పోలీసులకి నో హెల్మెట్. ఈ ఊళ్ళో ఎవరైనా సరే మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి గాయ్స్. బాగుందన్నమాట. ఇక్కడ కాలు కింద పెట్టకూడదు ఈ బురదలో. ఇంకా అయిపోయి కేళ్ళకి ఎత్తాం దొక్కడం బాగుంది. ఎట్లా ఇటా అన్నా యాడికి ఇట్లేనా? ఓకే అన్న, థ్యాంక్స్ అన్నా. యాక్చువల్గా ఇందాక నేను ఒక ఆయనను యాడికి ఇటు పోవాలా అని అడిగినా కదా. అంటే యాడికి అంటే మీరు మళ్ళీ యాడికి పోతున్నా అనుకోవద్దు మీరు. యాడికి అంటే ఒక ఊరు అనమాట. అది అంటే అదొక మండలం అనమాట, ఓకేనా. అక్కడికి వెళ్తున్నాం మనం. మళ్ళీ మీరు యాడికి పోతున్నాం అనుకోకూడదు, ఓకే. మీకు టైటిల్లో కూడా ఇదే పెట్టేస్తాను నేను మ్యాక్సిమం. చూద్దాం ఎంతమంది వస్తుందో. యాడికి బాబు పోయేది వీళ్ళు, ఇట్ట పోతున్నారు యాడికి నుంచి వస్తారేమో తెలియదు మరి. ఇంతవరకు మనం పత్తి పంట పొలాలు చూస్తూనే వస్తున్నాం, కానీ ఇక్కడ చూస్తే లెఫ్ట్ రైట్ మనం గమనిస్తే పొద్దుతిరుగుడు పువ్వులు ఉన్నాయి. సో వీళ్ళు ఎందుకు పత్తి ఇక్కడ ఎక్కువ వేస్తారంటే, వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు మాత్రమే పత్తి పండుతుంది, మిగతా టైంలో పత్తి పండదు. ఎందుకంటే వాళ్ళకు వాటర్ సోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి రైతన్నకి ఎప్పుడు కూడా వర్షమే ఆదుకుంటుంది. మ్యాక్సిమం 100%లో 80% రైతులకు వర్షమే ఆదుకుంటుంది గైస్. ఈ కొండలు కూడా హైకింగ్ చేయడానికి అంతా బాగుంది. మ్యాక్సిమం ఈ వ్లాగ్ అంతా కూడా ఇట్లనే ఉండొచ్చు గాయస్. మీరు దయచేసి బోరుగా ఫీల్ కాకండి, ఎందుకంటే రైతుల గురించి మాట్లాడడం కూడా కరెక్టే కదా.
ఈ ఊరైతే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కాలువ లేదు కానీ ఇట్లా బాగానే ముందర తయారు చేసుకున్నారు ఇట్లా వాళ్ళంతకు వాళ్ళే. బట్ ఇది కూడా బాగుంది ఊరు. కృష్టిపాడు దగ్గర ఉన్నాం అనమాట. స్కూల్ కూడా ఇదే బాగుంది, పెద్దది. కొంచెం పాతకాలం స్కూల్ ఉంది, ఇంకోటి కొత్త స్కూల్ ఉంది అనమాట. నాడు నేడే మేబీ పర్వాలేదు. ఇట్లా ఊర్లలో పెద్ద స్కూళ్ళు ఉండాలి. ప్రతిదానికి మా టౌన్లలోకి పోకుండా ఊర్లో కూడా మంచి స్కూల్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చూస్తే సచివాలయం ఉంది, తర్వాత రైతు భరోసా కేంద్రం ఉంది. ఓకే బాగానే పెట్టుకున్నారు. కొత్తదేమో ఓపెన్ చేసినట్టున్నారు ఈ మధ్యనే. అంటే చెట్లు ఇట్లా రోడ్లు అంటే నాకు ఇట్లా టర్నింగ్స్ అయితే ఇందాక 4 టర్నింగ్స్ పోయినాయి, భలే ఉన్నాయి తెలుసా. అసలు ఫీలింగ్ బాగుంటుంది అనమాట ఇట్లాంటి రోడ్లలో డ్రైవ్ చేసినప్పుడు. క్రేజీ ఉంటుంది అసలు, మామూలుగా కాదు. ఇక్కడైతే వీళ్ళకు వాటర్ సోర్స్ ఎక్కువనే ఉంది. ఇక్కడ డిఫరెంట్ పంటలు కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే ఇక్కడ చూడ మునక్కాయ చెట్లు అనుకుంటాయి, మునగ చెట్లు. అండ్ ఇవన్నీ మునగ చెట్లే. ఇది వచ్చేసి సొప్ప. ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి అట్టి చోట. ఆ ఊరితో పోలిస్తే ఈ ఊరిలో వాటర్ సోర్స్ బాగానే ఉంది అనిపిస్తుంది. అందులో కాలువలు కూడా ఉన్నాయి, వాటర్ సప్లై. మేబీ వర్షాలు పడినాక కూడా ఏదైనా కాలువ నుంచి వాటర్ వస్తే మాత్రం వీళ్ళకి కూడా రావచ్చేమో. చిన్న చెట్లు, నిమ్మ చెట్లు. ఓకే, ఇంకా ఇప్పుడు మనం హైవేకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. రైట్ వెళ్తే తాడిపత్రికి వెళ్ళొచ్చు, లెఫ్ట్ పోతే గుత్తికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైల్వే ట్రాక్ కూడా ఉంది, రైట్ పోవాలి. ఇంక ఇటు వెళ్తే మనకి యాడికి వస్తుందంట. అండ్ ఈ రూట్లో కూడా చాలాసార్లు వచ్చినట్టున్నాను నేను, ఎందుకంటే ఐడియా ఉంది నాకు ఈ రూట్లో వచ్చినట్టు. ఈ రూట్లో ఒకసారి తాడిపత్రి మీద గుత్తికి వెళ్ళాను, అది 2019లో ఐ థింక్ సో. ఇప్పుడైతే ఇంకా హైవేలో రోడ్ ఇంకా బాగుంటుంది, ఇంకా మీకు చెప్పనవసరం లేదు. ఓకే చూడండి ఇట్లా వస్తున్నాడా. సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారబ్బా. ఓకే, ఇంకా ఈ రోజుకి మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ కూడా ఓవర్టేక్ చేస్తున్నాం. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఉందే. అవును, ఇందాక చూసినా. పర్లేదు.